ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్యంతో పాటు ఆర్థోపెడిక్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు డాక్టర్ విజయ్ కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ముదురుతున్నాయి. పల్లెల్లో పారిశుద్ధ్యం లోపంతో ప్రజలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడి వైద్యం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వైద్యం కోసం ఆసుపత్రి వచ్చిన వారందరికీ అన్ని సదుపాయాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఆసుపత్రిలోని సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అధికారులు పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటే రోగాలు అదుపు చేయవచ్చని పేర్కొన్నారు. ఓపీ మినిమం 150 నుంచి ఈ ఫీవర్ సీజన్ అవ్వడం వల్ల హాస్పిటల్లో ఓపీ పర్సంటేజ్ అనేది ఉన్న డైలీ ఉండే దాని మీద డబల్ ఓపీ వస్తుందండి. 150 నుంచి 250 మధ్యలో అటు ఇటుగా మనకి డైలీ ఓపీ రావడం జరుగుతుంది. ఇందులో 60% ఫీవర్ కేసెసే ఉన్నాయి. టైఫాయిడ్, మలేరియా అనేవి టైఫాయిడ్ కేసెస్ ఎక్కువగా మనకి నోటీస్ అవుతున్నాయి. వైరల్ జ్వరాలు అనేవి చాలా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి మనకి. సో జనం అందరూ కూడా జాగ్రత్తలన్నీ పాటించాలని, వేడి నీళ్ళు తాగడము, 2 డేస్ కన్నా ఫీవర్ తగ్గట్లేదు అంటే వచ్చి వెంటనే చూయించేసుకోవడము, టెస్టులు చేయించేసుకోవడం. మన దగ్గర అన్ని టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్ కూడా అన్నీ అందుబాటులోనే ఉన్నాయి.